15 ఇయర్స్ 16 ఇయర్స్ గర్ల్కు లాంగ్ ఫ్రాక్ ఏ విధంగా కట్ చేయాలో ఈరోజు చూపిస్తాను. ఫస్ట్ క్లాత్ వచ్చేసి ఇట్లా 4 ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా 4 ఓపెన్ సైడ్ అనేది ఇటు రావాలి, ఫోల్డ్ సైడ్ అనేది ఇటు రావాలి. ఇట్లా పొడవు వచ్చేసి 16 ఇంచెస్. ఇట్లా వచ్చేసి 15 ఇంచెస్. బోట్ నెక్ కాబట్టి నెక్ వచ్చేసి 4 తీసుకోవాలి. నెక్ వచ్చేసి 4. ఇది కూడా షోల్డర్ వచ్చేసి 4 తీసుకోవాలి. సంక విడత వచ్చేసి 7 తీసుకోవాలి. తీసుకున్నాక దీంట్లో రౌండ్ అప్ చేసేసుకోవాలి. తర్వాత నెక్ వచ్చేసి 3 తీసుకోవాలి. ఫస్ట్ 3 తీసుకొని దీన్ని చిన్నగా రౌండ్ అప్ చేసేసుకొని కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనకు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ నెక్ వేరే తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ ఉంది కదా, ఫ్రంట్ పార్ట్ మనకు మనం 3 తీసుకున్నాం కదా, దీనికి 5 తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి నెక్ వచ్చేసి ఇప్పుడు 3 తీసుకున్నాం కదా, మనం ఫ్రంట్ పార్ట్ వచ్చేసి 5 తీసుకోవాలి. 5 అంటే ఇప్పుడు 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. అంటే ఇక్కడ వరకు వస్తుంది మనకు. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ వచ్చేసి మనకు 3 ఉంది కదా, ఈ 3 ఇంతే, నెక్ ఇంతే ఉంచాలి. ఉంచేసి మనకు నెక్ డిజైన్ నెక్ కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 5 ఇంచెస్ ఇక్కడ మార్క్ పెట్టేసుకొని మనకి ఇందులో డిజైన్ ఇట్లా ఇక్కడ నుంచి ఈ విధంగా డిజైన్ అనేది వస్తుంది అన్నట్టు. ఈ విధంగా డిజైన్ మనము పెట్టేసుకోవాలి. ఇది బ్యాక్ నెక్ అన్నట్టు. ఈ విధంగా బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ ఈ విధంగా వస్తుంది. సేమ్ ఇదే విధంగా లైనింగ్ కూడా తీసుకోవాలి. సేమ్ ఇదే విధంగా లైనింగ్ కూడా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ ఇట్లా ఈ విధంగా 2 ఫోల్డ్ చేసేసుకొని దీన్ని ఈ విధంగా మలిచేసుకోవాలి. మలిచేసుకున్న తర్వాత మనకి ఇది బాహుబలి హ్యాండ్స్ అన్నట్టు. మలిచేసుకున్న తర్వాత దీన్ని సమానంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనకు హ్యాండ్స్ వచ్చేసి 8 తీసుకున్నాం. హ్యాండ్స్ 8, ఇక్కడికి వచ్చేసి 4 మార్క్ పెట్టేసుకోవాలి. 4 ఇక్కడ 8. తర్వాత మనకి ఇట్లా పొడవు వచ్చేసి 16 ఇంచెస్. ఇట్లా 16 ఇంచెస్ తీసుకున్న తర్వాత మనకు పఫ్ తీసుకున్నాం కదా, దీన్ని ఇక్కడ నుంచి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చేసరికి మనకి ఇట్లా పైకి తీసుకోవాలి. ఈ విధంగా ఒక 5 ఇంచెస్ వరకు మనకు 5 ఇంచెస్ వరకు మార్క్ పెట్టేసుకొని ఈడికి వచ్చినాక ఇలా రౌండ్ అప్ చేసేసుకోవాలి.
విధంగా మనకి ఇక్కడ 5 ఇంచెస్ పెట్టేసుకున్నాం కదా, ఇక్కడ మనకు ఇలా టక్స్ తీసేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కుచ్చులు వస్తాయి అన్నట్టు. ఈ నుంచి ఇక్కడ వరకు కూడా మనకు కుచ్చులు అనేది వస్తాయి. ఇలా కుచ్చులు పెట్టేసుకున్న తర్వాత మనకి ఇట్లా విధంగా కుచ్చులు వస్తాయి కదా, ఇలా కుచ్చులు పెట్టేసుకున్న తర్వాత హ్యాండ్స్ వచ్చేసి మనకు బార్డర్ ఉంది కదా, మనకు బార్డర్ వచ్చేసింది కదా హ్యాండ్స్కి వచ్చేసి, ఈ బార్డర్ వచ్చేసి మనకు ఈ విధంగా సెట్ చేసుకోవాలి. బార్డర్ అనేది సేమ్ ఇదే విధంగా లైనింగ్ కూడా కట్ చేసుకోవాలి. కింద స్కర్ట్ కోసం క్లాత్ వచ్చేసి మనకు శారీ కదా, శారీ కాబట్టి మనకు స్కర్ట్ వచ్చేసి మనకు పొడవు వచ్చేసి ఎంత తీసుకోవాలంటే మనకు 42 సైజ్ అన్నట్టు. అదే 40 సైజ్ని మనం సైజ్ తీసుకుంటాం కదా, ఆ సైజ్ని బట్టి మనము పొడవు అనేది తీసుకోవాలి. 42 సైజు అది. కాకపోతే ఈ శారీ వచ్చేసి 4 మీటర్స్ శారీ తీసుకోవాలి. లైనింగ్ కూడా 4 మీటర్స్ కాకుండా ఒక 3 మీటర్స్ లైనింగ్ కూడా దీనికి తీసుకోవాలి. లైనింగ్ కూడా క్లాత్ వచ్చేసి ఫస్ట్ అన్ని జాయింట్ చేసేసుకోవాలి. లైనింగ్ క్లాత్ అన్ని క్లాత్ను జాయింట్ చేసేసుకోవాలి. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్ అన్ని లైనింగ్స్ క్లాత్ అనేది జాయింట్ చేసేసుకోవాలి. జాయింట్ చేసుకున్న తర్వాత నెక్ వచ్చేసి పైపింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కు పైపింగ్ చేసుకోవాలి అండ్ బ్యాక్ పార్ట్ కూడా మనం ఇట్లా క్లాత్ తీసుకొని పైపింగ్ చేసుకోవాలి. పైపింగ్ కోసం వచ్చేసి క్లాత్ వచ్చేసి ఇట్లా క్రాస్గా తీసుకోవాలి. క్రాస్గా తీసుకొని చిన్న ఇట్లా మలుచుకోవాలి. మలుచుకున్న తర్వాత దీన్ని ఈ విధంగా పెట్టేసుకొని మనం పైపింగ్ లాగా వేసుకోవాలి. సన్నగా మర్చుకొని ఈ ఎడ్జ్ నుంచి కుట్టు అనేది రావాలి. ఈ ఎడ్జ్ నుంచి కుట్టు పెట్టుకుంటూ రావాలి. ఈ విధంగా పైపింగ్ చేసుకోవాలి. పైపింగ్ చేసుకున్న టక్స్ వచ్చేసి మనకి ఇక్కడ ఈ విధంగా టక్స్ అనేది పెట్టేసుకోవాలి. ఇట్లా కరెక్ట్ సెంటర్లో మార్క్ పెట్టేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సెంటర్లో మార్క్ పెట్టేసుకొని ఇక్కడ నుంచి ఇట్లా విధంగా మనకు ప్లేట్ అనేది ఇట్లా పెట్టేసుకోవాలి. ఈ విధంగా మనము ఒక 5 ఇంచెస్ క్లాత్ తీసుకొని ఇలా కుచ్చులు పెట్టేసుకోవాలి. కుచ్చులు పెట్టేసుకున్నాక ఈ విధంగా కుచ్చులు అనేది దగ్గర పెట్టేసుకోవాలి. ఈ విధంగా ప్లేట్స్ అనేది పెట్టేసుకున్న తర్వాత మనం ఇప్పుడు కుట్టుకున్న కుచ్చులు ఉన్నది కదా, దీన్ని ఈ విధంగా కుట్టుకోవాలి. ఫస్ట్ ఈ విధంగా పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత మనం క్లాత్ వచ్చేసి స్కర్ట్ కోసం తీసుకున్నాం కదా, ఈ క్లాత్ అనేది కుచ్చులు పెట్టేసుకోవాలి. ఈ క్లాత్ ఈ విధంగా స్కర్ట్ కోసం తీసుకున్న క్లాత్ కుచ్చులు పెట్టేసుకోవాలి. ఈ విధంగా కుచ్చులు పెట్టేసుకున్న తర్వాత లైనింగ్ కూడా మనం సేమ్ ఇదే విధంగా కుచ్చులు పెట్టేసుకోవాలి. లోపల నుంచి లైనింగ్ కూడా కుచ్చులు పెట్టేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం కుచ్చులు పెట్టేసుకున్నాం కదా, లైనింగ్ వేసుకొని ఈ విధంగా లైనింగ్ వేసుకొని మనం కుచ్చులు పెట్టేసుకున్న తర్వాత మనం ఇది కుట్టుకున్నాం కదా, దీన్ని పెట్టేసుకున్నాం కదా, దీన్ని ఈ విధంగా పెట్టేసుకొని స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని కుట్టు పెట్టేసుకోవాలి. ఈ విధంగా మనకు కుచ్చులు అనేది ఈ విధంగా వస్తుంది. వచ్చిన తర్వాత మనకు
ఇది ఫ్రంట్ పార్ట్. బ్యాక్ పార్ట్ కూడా సేమ్ ఇదే విధంగా కుట్టుకొని జాయింట్ చేసేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కుట్టినాం కదా, కుట్టిన తర్వాత దీన్ని ఈ విధంగా జాయింట్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా భుజాలు అనేది జాయింట్ చేసుకోవాలి. జాయింట్ చేసుకున్న తర్వాత మనకు పఫ్ హ్యాండ్స్ కోసం కట్ చేసుకున్నాం కదా క్లాత్, దీన్ని కూడా సేమ్ అదే విధంగా లైనింగ్ జాయింట్ చేసుకోవాలి. జాయింట్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ కుచ్చులు అనేది ఈ విధంగా పెట్టేసుకోవాలి. బాహుబలి హ్యాండ్స్ ఈ విధంగా కట్ చేసుకొని ఈ విధంగా కుట్టాలి. కుచ్చులు అనేది దగ్గర దగ్గర పెట్టేసుకోవాలి. ఈ విధంగా కుచ్చులు అనేది పైన కింద ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత బార్డర్ వచ్చేసి మనం బార్డర్ కట్ చేసుకున్నాం కదా, ఈ బార్డర్ కూడా లైనింగ్ వేసుకోవాలి. వేసుకొని ఈ విధంగా కుట్టిన తర్వాత దీన్ని ఈ విధంగా పెట్టేసుకొని ఈ విధంగా అటాచ్ చేసేసుకోవాలి. హ్యాండ్స్ వచ్చేసి జాయింట్ చేసుకోవాలి. జాయింట్ ఏ విధంగా అంటే ఫస్ట్ మనం ఇట్లా కుచ్చులు పెట్టేసుకున్నాం కదా, దీన్ని సెంటర్లో ఈ విధంగా పెట్టేసుకొని దీన్ని కరెక్ట్ సెంటర్లో వచ్చేటట్టు పెట్టేసుకోవాలి. ఇదా సెంటర్లో చేసి పెట్టేసుకొని ఈ విధంగా అనుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం స్టిచ్ చేసుకోవాలి. ఇలా హ్యాండ్స్ సెట్ చేసుకొని కుట్టుకున్న తర్వాత మనకి ఇక్కడ టైట్ ఫిట్టింగ్ కోసం వచ్చేసి ఇట్లా క్లాత్ తీసుకోవాలి. క్లాత్ తీసుకొని టైట్ ఫిట్టింగ్ కోసం ఇక్కడ మనం ఇక్కడ అటాచ్ చేసేసుకోవాలి. టూ సైడ్ అదే విధంగా అటాచ్ చేసుకోవాలి. ఈ థ్రెడ్ వచ్చేసి మనకు పైపు మన బ్యాక్ నెక్కు ఇట్లా థ్రెడ్స్లా కట్టుకోవడానికి వెనక ఇట్లా మనం కుట్టుకున్నాం కదా, దీనికి ఈ విధంగా ఇవి అటాచ్ చేసేసుకొని కుట్టుకోవాలి. ఈ విధంగా మనం థ్రెడ్ అనేది కుట్టేసుకున్న తర్వాత మనకి ఇవన్నీ జాయింట్ చేసేసుకోవాలి. సైడ్ ఇవన్నీ ఈ విధంగా ఉల్టా తీసుకొని మనం సైజు అనుకున్నాం కదా, ఆ సైజుకు మార్కు పెట్టేసుకొని ఈ విధంగా స్టిచ్ చేసేసుకోవాలి. మనం ఎంత సైజు అనుకున్నామో ఇట్లా సైజు మన బాడీ సైజు బట్టి మనం కొలతలు తీసుకున్నాం కదా, ఆ బాడీ సైజు బట్టి మనము మార్కు పెట్టేసుకొని స్టిచ్ చేసేసుకోవాలి. ఈ విధంగా లాంగ్ ఫ్రాక్ అనేది మనం సింపుల్గా కుట్టుకోవచ్చు. చిన్న ఇట్లా ఒక ఫ్లవర్ ఇస్తే నీట్గా మనకు కనబడుతుంది. ఈ విధంగా ఒక 15 ఇయర్స్ బేబీ గర్ల్కు ఫ్రాక్ అనేది ఈ విధంగా ఈజీగా మనం స్టిచ్ చేసుకోవచ్చు.